మావిగన్ అంట. నిజంగా ఆ పేరు ఆ రోజున ఆయన ప్రతిపాదిస్తూ కూడా ఒక రకమైనటువంటి వెటకారంతో ఆయన నవ్వినటువంటి ఆ నవ్వులు అంటే అంత వెటకారం అయిపోయింది ఆయనకి. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా కూడా, ప్రజల యొక్క సంక్షేమం అన్నా కూడా ఆయనకు ఒక వెటకారంగా మారిపోయింది. మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి అయ్యా అని ఒక వెటకారపు నవ్వు. అంటే పార్లమెంటులో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చలా. కడుపు మంట. ఆ కడుపు మంటతోనే వెటకారంగా ఆయన చేసినటువంటి ఈ పేరు ప్రతిపాదన మావిగన్. దాన్ని సమర్థించుకోవటానికి ఆయన మనకి అభివృద్ధి పాఠాలు ఇవాళ ఏదో కొత్తగా నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా ఒక గ్రోత్ కారిడార్ కింద మారాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అందుకనే నేను మావిగన్ని ప్రతిపాదిస్తున్నానని చెప్పి కొత్తగా మనకు అభివృద్ధి పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దానినే గౌరవ జమోరే గారి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనగా కీర్తిస్తూ ఆయనకు భజన చేసేటటువంటి భజన బృందాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మీడియాతో సహా మొత్తం భజన బృందం అంతా తెగ భజన చేస్తూ ఉన్నారు. అబ్బా ఎంత గొప్ప ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పి. కానీ ఇవాళ గౌరవ జమోరే గారికి అదేవిధంగా ఆయన భజన బృందానికి, అయ్యా మీరు ఇవాళ కొత్తగా మీరు ఆవిష్కరించి మీరేదో మాకు అభివృద్ధి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలని, ఈ జిల్లాలో పరిసర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతానికి కూడా ఆయన ఒక ఆలోచన చేసి ఒక డెవలప్మెంట్ ప్లాన్ని సిద్ధం చేసి ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి ఆయన అనేక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మరి 2015లో ఎప్పుడైతే మరి అమరావతిని రాజధానిగా మనం నిర్ణయించుకున్నామో, అన్ని ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో మనం నిర్ణయించుకున్నామో, ఆ రోజునే ఆయన ఒక క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకి ఆయన శ్రీకారం చుట్టి దానికి సంబంధించిన జీవోలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచన చేశారు, 2015లోనండి ఆయన ఎటువంటి ఆలోచన చేశారో ఒక్కసారి చూద్దాం. ఇది ఏపీ సిఆర్డిఏ యొక్క మ్యాప్ అండి. ఈ ఏపీ సిఆర్డిఏ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అన్న ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇదిగోండి మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఆ ప్రాంతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇంకా పైకి పామర్రు, ఉయ్యూరు, అటు గుడివాడ, నందివాడ, కంకిపాడు, ఉంగుటూరు, అటు బాపులపాడు దగ్గర నుంచి ఇటు తాడిగడప, విజయవాడ, అటు పైన నూజువీడు, మైలవరం, జీకొండూరు, ఆగిరిపల్లి, ఇట్లా అంటే కింద ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల నుంచి ప్రారంభమయ్యి అనేక ప్రాంతాలని కవర్ చేసుకుంటూ గుంటూరు దాటి ఎడ్లపాడు, ప్రతిపాడు, ఫిరంగిపురం, ఇట్లా ఎడ్లపాడు వరకు కూడా సిఆర్డిఏ యొక్క ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 8,350 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డిఏని ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే ఏమర్థం అవుతా ఉందండి? ఏపీ సిఆర్డీఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీ సిఆర్డీఏ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల ఈ ప్రాంతాల దగ్గర నుంచి మొదలయ్యి గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు 8350 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏపీ సిఆర్డీఏ ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గౌరవ జమోరే గారు మనకి వాళ్ళ కొత్తగా ఏదో పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీ సిఆర్డీఏ మ్యాప్ చూడండి సార్. ఒక్కసారి ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ మ్యాప్ చూడండి. మీరు మ్యాప్ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు అవేమి చూసే టైం మనకు ఉండదు. అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు కానీ వాటిపైన సమయం గడిపేటటువంటి ఓపిక కానీ మీకెక్కడుంది సార్? ఎంతసేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిపైన మీకు ఫోకస్ ఎక్కడుంది? అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2015లోనే ఆయన విజన్ ఏంటో ఏపీ సిఆర్డీఏ ఏర్పాటుకు సంబంధించి దాని యొక్క పరిధికి సంబంధించి మ్యాపులు చూస్తే ఇవాళ మీరు కొత్తగా మాకు పాఠాలు చెప్పే అవసరం ఉండదు మిస్టర్ జమోరే గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.